ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేటువంటిది కౌన్సిలింగ్ స్కీమ్కు సంబంధించి నీట్, యూజీ, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ గురించి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో ఎంసీసీ అనేటువంటిది నీట్కి సంబంధించి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. ఈ ఆల్ ఇండియా కోటా ద్వారా ఏ ఇన్స్టిట్యూషన్స్లలో ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ అనేటువంటివి ఫిల్లింగ్ చేస్తారు. 4 రౌండ్స్లో కౌన్సిలింగ్ అనేటువంటిది జరుగుతుంది. ఈచ్ రౌండ్కి ఎటువంటి రూల్స్ అనేటువంటివి అప్లికబుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్కి రౌండ్ 1లో సీట్ వచ్చింది, మీరు ఆ కాలేజీలో జాయిన్ అవ్వకూడదు అనుకున్నారు. రౌండ్ 2కి వెళ్ళడానికి మీరు ఏం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే రౌండ్ 2, రౌండ్ 3 అండ్ ఫైనల్ రౌండ్ స్టే వేకెన్సీ రౌండ్ గురించి రిజర్వేషన్ పాలసీస్, రిజిస్ట్రేషన్ ఫీ ఎలా ఉంటుంది అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. mcc.nic.in అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళితే మీకు పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ పోర్టల్లో ఈ సర్వీసెస్ దగ్గర ఇన్ఫర్మేషన్ బులెటిన్ యూజీ కౌన్సిలింగ్ 2025 డాక్యుమెంట్ ఉంటుంది. ఇక్కడ పీడిఎఫ్ పైన మీరు డౌన్లోడ్ క్లిక్ చేస్తే 58 పేజెస్ పీడిఎఫ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించి డైరెక్ట్ లింక్ అనేటువంటిది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని టాప్ టు బాటమ్ ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో చాప్టర్ 1 ఇంట్రడక్షన్లో ఈ ఆల్ ఇండియా కోటా సీట్స్ అనేటువంటివి ఎంసీసీ కౌన్సిలింగ్ అథారిటీలో జరుగుతుంది. ఈ ఎంసీసీ ద్వారా 15% ఆల్ ఇండియా కోటా ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లలో ఎంబీబీఎస్ సీట్స్కి, డెంటల్ కాలేజెస్లలో బీడీఎస్ సీట్స్కి ఆల్ ఓవర్ ఇండియా కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ అనేటువంటివి ఇన్వాల్వ్ జరగదు. ప్రైవేట్ కాలేజెస్ అనేటువంటివి స్టేట్ కోటా ద్వారా ఫిల్లింగ్ జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఎంసీసీ అనేటువంటిది ఆల్ ఇండియా కోటా ద్వారా గవర్నమెంట్ కాలేజెస్లో మాత్రమే ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ సమ్ పర్టికులర్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ అనేటువంటిది సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్లలో ఫిల్లింగ్ చేస్తుంది. రిమైనింగ్ ఎంబీబీఎస్, బీడీఎస్ అనేటువంటివి డీమ్డ్ యూనివర్సిటీస్లలో 100% ఆల్ ఇండియా కోటా డీమ్డ్ యూనివర్సిటీ అనేటువంటి ద్వారా సీట్స్ అనేటువంటివి ఫిల్లింగ్ జరుగుతుంది. సెంట్రల్ యూనివర్సిటీస్లలో 100% ఆల్ ఇండియా కోటా ద్వారా 15%, సెంట్రల్ యూనివర్సిటీస్ అథారిటీస్ ద్వారా స్టేట్ కోటా పర్టికులర్ ఢిల్లీ రీజియన్ అయిన స్టూడెంట్స్కి 11th or 12th మాత్రమే డొమిసైల్ ద్వారా వర్తిస్తుంది. ఈఎస్ఐ ద్వారా 15% ఆల్ ఇండియా కోటా సీట్స్ ఫిల్లింగ్ జరుగుతుంది. వీటికి ఉండవలసినటువంటి పర్టికులర్స్ ఈఎస్ఐసి రిజిస్ట్రేషన్కి వెళ్ళి చెక్ చేస్తాము. ఏఎఫ్ఎంసీలో అడ్మిషన్ కావాలి అని అంటే త్రూ 15% ఆల్ ఇండియా కోటా ద్వారా రిజిస్ట్రేషన్ మాత్రమే కాకోకుండా సమ్ మెడికల్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి క్వాలిఫైయింగ్ జరగాలి.
రిజిస్ట్రేషన్ ఏఎఫ్ఎంసికి అప్లై చేసేటప్పుడు మెడికల్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ డీటెయిల్స్గా చెక్ చేస్తాను. ఐపీ యూనివర్సిటీస్ అయినటువంటి విఎంఎంసి, ఎస్జేహెచ్, ఏబివిఐఎంఎస్, ఆర్ఎంఎల్, ఈఎస్ఐసి డెంటల్ 50% ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్ ఫిల్లింగ్ జరుగుతుంది. 85% ఇన్స్టిట్యూషనల్ కోటా ద్వారా సీట్స్ అనేటువంటివి ఫిల్లింగ్ చేస్తారు. ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్లో 100% సీట్ ఫిల్లింగ్ అనేటువంటి జరుగుతుంది. జిప్మర్ 100% సీట్ ఫిల్లింగ్ అనేటువంటి జరుగుతుంది. ఎంసీసీ ఫంక్షన్ వచ్చేసి సీట్ అలాట్మెంట్ చేయడం మాత్రమే బేస్డ్ ఆన్ ది నీట్ మెరిట్ ద్వారా, క్యాండిడేట్స్ చాయిస్ ద్వారా. ఎంసీసీ రౌండ్ 1కి సంబంధించి డేట్స్ అనేటువంటివి రిజిస్ట్రేషన్ అనేటువంటిది 21 జూలై స్టార్టింగ్ అయిపోయింది. ఇది 28 జూలై 12 o'clock నూన్ వరకు టైం ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, పేమెంట్ అనేటువంటిది సబ్మిట్ చేయడానికి. చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది 22 నుంచి స్టార్ట్ అయ్యింది అప్ టు 28 11:55 PM వరకు ఉంటుంది. తరువాత సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ 29th జరుగుతుంది. రిజల్ట్ 31st చేస్తారు. రిపోర్టింగ్ అనేటువంటిది 1 ఆగస్ట్ నుంచి 6 ఆగస్ట్కి చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ 1 ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది ఎంఐసి రిజిస్ట్రేషన్స్ ప్రకారము. టోటల్గా ఈ ఆల్ ఇండియా కోటా ఎంసీసీ అనేటువంటిది 4 రౌండ్స్లో ఆన్లైన్ రౌండ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తుంది. ఈ 4 ఆన్లైన్ రౌండ్స్ ద్వారా ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్స్ అనేటువంటివి ఫిల్లింగ్ చేస్తారు. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 3నే మాపప్ రౌండ్ అని చెప్తాము. రౌండ్ 4ని స్టే వేకెన్సీ రౌండ్ అని చెప్తాము. సో రౌండ్ 1లో రూల్స్ ఏ విధంగా ఉంటాయి, రౌండ్ 2లో రూల్స్ ఏ విధంగా ఉంటాయి, రౌండ్ 3లో రూల్స్ ఏ విధంగా ఉంటాయి. స్టే వేకెన్సీ రౌండ్ అంటే ఏమిటి అంటే మీకు అర్థం అవ్వడానికి రౌండ్ 1లో సీట్ అనేటువంటిది మీ చాయిస్ ఫిల్లింగ్ ద్వారా లీస్ట్ ప్రయారిటీలో వచ్చింది. మీరు అనుకున్నటువంటి టాప్ ప్రయారిటీలో సీట్ రాలేదు. అప్పుడు మీరేమనుకున్నారు, రౌండ్ 1లో లీస్ట్ ప్రయారిటీ సీట్ వచ్చింది, నాకు ఈ కాలేజీ సీట్ వద్దు, నాకు రౌండ్ 2కి వెళ్ళి టాప్ ప్రయారిటీలో ఉన్నటువంటి సీట్ అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు ఎలా మీరు రూల్స్ అనేటువంటి ఫాలో అయ్యి రౌండ్ 2కి రావాల్సి ఉంటుంది. ఇటువంటివి ఇన్ డీటెయిల్గా ఈ 4 రౌండ్స్కి చెక్ చేద్దాము ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇచ్చిన విధంగా. 15% ఆల్ ఇండియా కోటా అనేటువంటిది ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్స్ అనేటువంటివి ఆల్ స్టేట్స్ వైడ్, పాన్ ఇండియా వైడ్ ఫిల్లింగ్ జరుగుతుంది. 100% అనేటువంటి సీట్ ఫిల్లింగ్ అనేటువంటిది బీహెచ్యు సెంట్రల్ యూనివర్సిటీకి ఓపెన్గా జరుగుతుంది. ఎయిమ్స్ 100% ఎంబీబీఎస్ సీట్స్ ఫిల్ చేస్తారు. జిప్మర్ 100% ఫిల్ చేస్తారు. ఏఎంయు 100% ఫిల్ చేస్తారు. 15% ఆల్ ఇండియా కోటా ద్వారా ఢిల్లీ యూనివర్సిటీ, ఐపీ యూనివర్సిటీస్ అయినటువంటి వాటిలలో ఫిల్లింగ్ చేస్తారు. 15% అనేటువంటిది ఆల్ ఇండియా కోటా సీట్స్ అనేటువంటిది ఈఎస్ఐసిలలో ఫిల్లింగ్ చేస్తారు. రిమైనింగ్ 85% అనేటువంటిది స్టేట్ కోటా ఈఎస్ఐసి ద్వారా ఫిల్లింగ్ జరుగుతుంది. ఈ ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్స్ అనేటువంటి ఫిల్లింగ్ జరిగేటప్పుడు రిజర్వేషన్ పాలసీస్ అనేటువంటివి వర్తిస్తుంది కేటగిరీ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్కి ఎస్సీ కేటగిరీకి 15% రిజర్వేషన్ వర్తిస్తుంది సీట్ అలాట్మెంట్ అప్పుడు. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 7.5% వర్తిస్తుంది. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కేటగిరీ వాళ్ళకి 27% వర్తిస్తుంది. వీటిలో ఏ, బి, సి, డి కేటగిరీ ఉంటారు.
ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 10% రిజర్వేషన్ వర్తిస్తుంది. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 5% అనేటువంటిది రిజర్వేషన్ వర్తిస్తుంది ఫర్ ఆల్ ఇండియా కోటా అడ్మిషన్ ప్రాసెస్కి. 100% డీమ్డ్ యూనివర్సిటీస్లలో సీట్ ఫిల్లింగ్ అనేటువంటిది జరుగుతుంది. ఈ డీమ్డ్ యూనివర్సిటీకి రిజర్వేషన్ అనేటువంటిది వర్తించదు. అందరూ కూడా ఓపెన్ కేటగిరీలో సీట్స్ అనేటువంటివి ఫిల్ చేస్తారు. ఈ టోటల్ 57 డీమ్డ్ మెడికల్ కాలేజెస్ అనేటువంటివి ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. 11,400 సీట్స్ అనేటువంటివి ఫిల్లింగ్ చేస్తారు. అప్లికేషన్ ఫీ అనేటువంటిది కూడా డీమ్డ్ యూనివర్సిటీస్కి ఆల్ ఇండియా కోటా ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి డిఫరెంట్గా ఉంటుంది. దాని గురించి ఫీ సెక్షన్ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీమ్డ్ యూనివర్సిటీస్లలో అరౌండ్ 13 lakhs నుంచి అప్ టు 30 lakhs ఫీ వరకు డీమ్డ్ యూనివర్సిటీస్లలో డిమాండ్ అనేటువంటిది ఉంటుంది. ఆల్ ఎయిమ్స్ కాలేజెస్లలో సీట్స్ అనేటువంటివి 100% ఫిల్లింగ్ చేస్తారు. ఇక్కడ 15% అనేటువంటిది ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్లింగ్ జరుగుతుంది. రిమైనింగ్ ఎయిమ్స్ అనేటువంటిది సీట్స్ ఫిల్ చేస్తారు. ఇక్కడ రిజర్వేషన్ పాలసీ అనేటువంటిది వర్తిస్తుంది. సిమిలర్లీ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 15%, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 7.5%, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకి 27%, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 10%, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 5% వర్తిస్తుంది. ఈ ఎయిమ్స్ కాలేజీలలో ఫారెన్ నేషనల్స్, ఓసీఐ, పిఐఓ ఫారెన్ నేషనల్ వాళ్ళకి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఫీ అనేటువంటిది ఎయిమ్స్ డిసైడ్ చేస్తుంది. ఈఎస్ఐ ఇన్సూర్డ్ పర్సన్స్ ఐపీ కోటా కింద రిజర్వేషన్ పాలసీస్ అనేటువంటివి వర్తిస్తుంది. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 15%, ఎస్టీ వాళ్ళకి 7.5%, ఓబీసీ వాళ్ళకి 27%, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10%, పీడబ్ల్యూడి వాళ్ళకి 5%. సెంట్రల్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి ఢిల్లీ యూనివర్సిటీస్లలో సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి విఎంఎంసి, ఎస్జేహెచ్, ఏబివిఎంఎస్, ఆర్ఎంఎల్, ఈఎస్ఐసి డెంటల్ కాలేజెస్లలో 50% ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్స్ ఫిల్లింగ్ జరుగుతుంది. ఈ బోత్ ఢిల్లీ యూనివర్సిటీ అండ్ సెంట్రల్ యూనివర్సిటీస్లలో రిమైనింగ్ సీట్స్ అనేటువంటివి 85% ద్వారా స్టేట్ కోటా ద్వారా ఫిల్లింగ్ జరుగుతుంది. ఢిల్లీ యూనివర్సిటీస్ అయినటువంటి ఎల్హెచ్ఎంసి, యూసీఎంఎస్, ఎంఏఎంసి, ఎంఏఐడిఎస్ ద్వారా ఆల్ ఇండియా కోటా ద్వారా 15% సీట్స్ అనేటువంటివి ఫిల్లింగ్ చేస్తారు. రిమైనింగ్ 85% అనేటువంటిది స్టేట్ కోటా వర్తిస్తుంది. ఢిల్లీ యూనివర్సిటీ ఢిల్లీ రీజియన్లో ఉన్నటువంటి 11th, 12th గ్రేడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ స్టేట్ కోటా 85% అనేటువంటిది వర్తిస్తుంది. రిజర్వేషన్ పాలసీస్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ వాటికి వర్తిస్తుంది. ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీ వాళ్ళకి 75%, ఓబీసీ వాళ్ళకి 27%, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10%, పీడబ్ల్యూడి క్యాండిడేట్ వాళ్ళకి 5% అనేటువంటిది రిజర్వేషన్ కేటగిరీ వర్తిస్తుంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ అండర్ ఐపీ యూనివర్సిటీస్ కింద ఆల్ ఇండియా కోటా 15% ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్స్ ఫిల్లింగ్ జరుగుతుంది. రిమైనింగ్ 85% అనేటువంటిది స్టేట్ కోటా. అంటే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో 11th, 12th గ్రేడ్ అనేటువంటిది ఢిల్లీ రీజియన్లో చదివి ఉంటారో వాళ్ళందరూ విఎంఎంసి, ఎస్జేహెచ్, ఏబివిఎంఎస్, ఆర్ఎంఎల్, ఈఎస్ఐసి డెంటల్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్కి ఎలిజిబిలిటీ స్టేట్ కోటా కిందికి తీసుకుంటారు. రిజర్వేషన్స్ అనేటువంటివి ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటాకి వర్తిస్తుంది. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 15%,
ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 7.5%, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకి 27%, పీడబ్ల్యూడి 5%, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 10% అనేటువంటిది రిజర్వేషన్ వర్తిస్తుంది. బెనారస్ హిందూ యూనివర్సిటీకి 100% సీట్స్ అనేటువంటివి ఫిల్లింగ్ జరుగుతుంది. వన్ ఆఫ్ ది టాప్ సెంట్రల్ యూనివర్సిటీ. ఈ బిహెచ్యుకి రిజర్వేషన్ పాలసీస్ అనేటువంటివి వర్తిస్తాయి. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 15%, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 7.5%, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 27%, పీడబ్ల్యూడి వాళ్ళకి 5%, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 10%. ఏఎఫ్ఎంసి కాలేజెస్ అంటే ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ కాలేజెస్లలో అడ్మిషన్ రావాలి అని అంటే కంపల్సరీ క్యాండిడేట్స్ అనేటువంటి వాళ్ళు ఎలిజిబిలిటీ అయి ఉండాలి. ఏఎఫ్ఎంసిలో అడ్మిషన్ రావాలి అని అంటే ఎలిజిబిలిటీ అంటే మెడికల్ ఎలిజిబిలిటీ కంపల్సరీ ఉండాలి. ఆ కండిషన్స్ అనేటువంటివి ఏంటివి, ఏఎఫ్ఎంసి వెబ్సైట్ ఏం ప్రొవైడ్ చేసింది అనేటువంటిది చెక్ చేస్తే నేషనాలిటీ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ అనేటువంటిది 17 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ మధ్యలో ఉండాలి. డిసెంబర్ 31కి అడ్మిషన్ ఇయర్ 2025కి అన్మ్యారీడ్ అయి ఉండాలి. ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ స్టాండర్డ్స్ అనేటువంటివి ఫిట్నెస్ అయి ఉండాలి. అవి ఏంటివి అంటే బాయ్స్ వచ్చేసి హైట్ 157 సెంటీమీటర్ ఉండాలి, గర్ల్స్ 152 సెంటీమీటర్ ఉండాలి. విజన్ వచ్చేసి ఐ విజన్ వచ్చేసి సైట్ అనేటువంటిది ఉండకూడదు. నో కలర్ బ్లైండ్నెస్ ఉండాలి. బిఎంఐ అనేటువంటిది విత్ ఇన్ ద హెల్తీ రేంజ్లో ఉండాలి. ఫిజికల్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి డెంటల్, ఈఎన్టీ, జనరల్ ఫిజికల్ చెక్స్ అనేటువంటివి పాస్ అయిన స్టూడెంట్స్కు మాత్రమే పర్టికులర్గా ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ కాలేజెస్లలో సీట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఎవరైతే ఈ మెడికల్ పారామీటర్స్ అనేటువంటివి ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఏఎఫ్ఎంసి అనేటువంటి ఆప్షన్ పెట్టుకోండి. జిప్మర్ కాలేజెస్లలో ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటా అనేటువంటిది ఫిల్లింగ్ చేస్తారు. జిప్మర్ పాండిచేరిలో ఉన్నటువంటి కాలేజీకి పాండిచేరి డొమిసైల్ స్టూడెంట్స్ 85% స్టేట్ కోటా ద్వారా సీట్స్ అనేటువంటివి ఫిల్లింగ్ జరుగుతుంది. 15% ఆల్ ఇండియా కోటా ఫిల్లింగ్ జరుగుతుంది. జిప్మర్ కాలేజెస్కి రిజర్వేషన్ పాలసీస్ అనేటువంటివి వర్తిస్తాయి. ఎస్సీ 15%, ఎస్టీ 7.5%, ఓబీసీ 27%, పీడబ్ల్యూడి 5%, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అనేటువంటిది సీట్ అలాట్మెంట్ అప్పుడు వర్తిస్తుంది. బిఎస్సి నర్సింగ్ అనేటువంటిది పర్టికులర్గా సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ అఫిలియేటెడ్ అండర్ ఐపీ యూనివర్సిటీస్లలో రూల్స్ అనేటువంటిది బీడీఎస్ అడ్మిషన్స్కి ఏవైతే ఫాలో అవుతారో అవే రూల్స్ బిఎస్సి నర్సింగ్ కౌన్సిలింగ్కి ఫాలో అవుతారు. ఈ బిఎస్సి నర్సింగ్కి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్లలో రిజర్వేషన్ పాలసీ అనేటువంటిది వర్తిస్తుంది. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 15%, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 7.5%, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 27%, పీడబ్ల్యూడి వాళ్ళకి 5%, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% రిజర్వేషన్ వర్తిస్తుంది. అప్లికేషన్స్ అనేటువంటిది చేసుకునేటప్పుడు ఫీ అనేటువంటిది 2 కైండ్స్గా డివైడ్ చేయబడింది. డీమ్డ్ యూనివర్సిటీస్కి సపరేట్ ఫీ ఉంటుంది. డీమ్డ్ యూనివర్సిటీస్కి ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కావాలి అనుకుంటే 5,000 ఫీ అనేటువంటిది పే చేయాలి. ఇది నాన్ రీఫండబుల్ అనేటువంటిది జరగదు మీకు సీట్ రాకున్నా. రీఫండబుల్ అనేటువంటిది 2 lakhs సెక్యూరిటీ డిపాజిట్ అనేటువంటిది చేసుకోవాలి. అలాంగ్ విత్ 5,000 రూపీస్ అనేటువంటిది రిజిస్ట్రేషన్ ఫీ, అది నాట్ రీఫండబుల్. 2 lakhs ఫీ అనేటువంటిది సెక్యూరిటీ డిపాజిట్ చేసుకున్న అమౌంట్ మీకు సీట్ అనేటువంటిది రాకపోతే రీఫండ్ చేస్తారు. సీటు వచ్చి మీరు జాయిన్ అయితే
2 lakhs అనేటువంటిది సమ్ రూల్స్ అనేటువంటిది ఫాలో అయితే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇస్తారో వితిన్ 2-3 monthsలో అమౌంట్ అనేటువంటిది రీఫండ్ అవుతుంది. కైండ్ 2 ఆల్ ఇండియా కోటా ద్వారా 15% ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ సీట్స్ అనేటువంటివి ఫిల్లింగ్ చేసుకునేటప్పుడు కేటగిరీ వైజ్ ఫీజు వేరియేషన్ ప్రొవైడ్ చేశారు. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ 1000 రూపీస్ ఫీ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 500 రూపీస్ అనేటువంటిది రిజిస్ట్రేషన్ ఫీ ప్రొవైడ్ చేశారు. ఈ ఫీ అనేటువంటిది నాట్ రీఫండబుల్. మీకు సీట్ వచ్చినా రాకపోయినా ఫీజు అనేటువంటిది రీఫండ్ జరగదు. ఎవరైతే సెక్యూరిటీ డిపాజిట్ కేటగిరీ వైజ్ ఫర్ ఎగ్జాంపుల్కి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 10,000 సెక్యూరిటీ డిపాజిట్ అనేటువంటిది చేస్తారో, అలాగే 5,000 రూపీస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి వాళ్ళకి చేసుకుంటారో వాళ్ళకి ఈ డిపాజిట్ అమౌంట్ అనేటువంటిది రీఫండ్ జరుగుతుంది. సీట్ అనేటువంటిది రానప్పుడు, సీట్ వచ్చినప్పుడు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఓబీసీ క్యాండిడేట్స్ అనేటువంటి వాళ్ళు 500 రిజిస్ట్రేషన్ ఫీ పే చేసుకోవాలి. సెక్యూరిటీ డిపాజిట్ అనేటువంటిది 5,000 పే చేసుకోవాలి. టోటల్గా 5,500 అనేటువంటిది రిజిస్ట్రేషన్ ఫీ చేసుకోవాలి. రిమైనింగ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వాళ్ళకి సెంట్రల్ యూనివర్సిటీస్, ఏఎఫ్ఎంసి, ఈఎస్ఐ వాళ్ళకి 1,000 ప్లస్ 10,000 టోటల్గా వచ్చేసి 11,000 అనేటువంటిది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ అనేటువంటిది చేసుకోవడం వలన పర్పస్ ఏంటి అని అంటే, సెక్యూరిటీ డిపాజిట్ చేసుకున్న క్యాండిడేట్స్కి కంపల్సరీ వాళ్ళు ఎంబీబీఎస్ సీట్ అనేటువంటిది జాయిన్ అవుతారు అట్ ఎనీ సర్క్యూమ్స్టెన్సెస్. అదే సెక్యూరిటీ డిపాజిట్ చేసుకోలేదనుకోండి, వాళ్ళు కంపల్సరీ సీట్లో జాయిన్ అవుతారు అనేటువంటిది నమ్మకం ఉండదు ఆర్గనైజేషన్స్కి. కాబట్టి సెక్యూరిటీ డిపాజిట్ అనేటువంటిది మీ యొక్క బిలీవ్నెస్ అనేటువంటిది ఇన్స్టిట్యూషన్స్కి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి డీమ్డ్ యూనివర్సిటీస్లలో అడ్మిషన్ మీకు వచ్చిందనుకోండి, అప్పుడు మీరు జాయిన్ అయిపోతారు సెక్యూరిటీ డిపాజిట్ చేసుకున్న క్యాండిడేట్స్ అనేటువంటిది కన్ఫర్మేషన్ ఆ పర్టికులర్ డీమ్డ్ యూనివర్సిటీస్కి అవేర్నెస్ ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ అనేటువంటిది చేసుకొని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అనేటువంటిది జరిగినప్పుడు వాళ్ళు జాయిన్ అవ్వవచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే డీమ్డ్ యూనివర్సిటీస్లలో 2 lakhs అనేటువంటిది డిపాజిట్ అమౌంట్ ఉంది. అది ఎవరు వదులుకోవడానికి అంత బేర్ చేయరు. ఈ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 కౌన్సిలింగ్ అనేటువంటిది ఎలా జరుగుతుంది, బులెటిన్లో ఏ విధంగా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వబడింది అనేటువంటిది ఎక్స్ప్లెనేషన్ చూస్తే, మీరు mic.nic.in వెబ్సైట్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి రౌండ్ 1 డేట్స్ ఇచ్చిన ప్రకారం పేమెంట్ పే చేసుకొని చెక్ లిస్ట్ అనేటువంటిది చేసి పెట్టుకోవాలి. రౌండ్ 1 మీరు ఏవైతే క్యాష్ ఫిల్లింగ్ చేసుకొని ఉంటారో వాటిలో మీకు సీట్ అలాట్మెంట్ అనేటువంటిది జరిగిన తర్వాత మీరు చేయవలసిన ప్రాసెస్ ఏంటి అంటే, మీరు ఏ కాలేజీ అయితే వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ అనేటువంటి చేయవలసి ఉంటుంది. ఫిజికల్గా రిపోర్ట్ చేసిన తర్వాత మీరు ఆ కాలేజీలో జాయిన్ అయితే దానికి మీరు ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయిపోయినట్టు ఫీ అనేటువంటిది పే చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు చేసుకున్నటువంటి ఛాయిస్ ఫిల్లింగ్లో టాప్ ప్రయారిటీ అనేటువంటి సీట్ రాలేదు, మీకు లో ప్రయారిటీ సీట్ అనేటువంటిది
వచ్చింది. అప్పుడు మీరు ఈ లో ప్రయారిటీ అనేటువంటిది రౌండ్ 1 ఛాయిస్ ఫిల్లింగ్లో వచ్చినప్పుడు మీరు ఇంట్రెస్ట్గా లేరు. అప్పుడు మీరు చేయవలసింది ఏంటి అంటే ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి అప్గ్రేడ్ అనేటువంటి చేసుకోవాలి. నేను ఈ సీట్లో జాయిన్ అవ్వడం లేదు, నేను రౌండ్ 2కి వెళ్తున్నాను ఫర్ బెటర్ సీట్ రావడానికి అని మీరు అప్గ్రేడేషన్ చేసుకోవాలి. అప్గ్రేడేషన్ చేసుకోకపోతే రౌండ్ 2కి ఎలిజిబిలిటీ ఉండదు. ఇలా సీట్ వచ్చినటువంటి వాళ్ళ సిచ్యువేషన్ రౌండ్ 1లో సీట్ అనేటువంటిదే రాలేదు, మీరు డైరెక్ట్గా రౌండ్ 2కి వెళ్ళిపోవచ్చు. రౌండ్ 2కి ఎలిజిబిలిటీ అనేటువంటిది వచ్చిన వాళ్ళు అంటే రౌండ్ 1లో సీట్ అనేటువంటిది రాకపోతే డైరెక్ట్గా మీరు రౌండ్ 2కి వచ్చేస్తారు. రౌండ్ 2కి అప్గ్రేడేషన్ చేసుకోవడం ద్వారా రౌండ్ 2కి క్యాండిడేట్స్ రౌండ్ 1లో సీట్ వచ్చి ఆ సీట్ వద్దు, నాకు రౌండ్ 2లో నాకు బెటర్ సీట్ అనేటువంటిది రావాలి అంటే అప్గ్రేడేషన్ ద్వారా వస్తారు. వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరు కూడా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకోవాలి అని అంటే రౌండ్ 1లో రిజిస్ట్రేషన్ అనేటువంటిది అస్సలు చేసుకోకుండా ఉన్నటువంటి క్యాండిడేట్స్ డైరెక్ట్గా రౌండ్ 2కి అపియర్ అవుతూ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకొని అప్లికేషన్ ఫీ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ అనేటువంటిది చేసుకోవాల్సి ఉంటుంది. రౌండ్ 1లో ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు, మీరు అనుకున్నటువంటి ఛాయిస్ ఫిల్లింగ్లో సీట్ రాలేదు అన్న వాళ్ళు మాత్రమే ఫ్రెష్గా రౌండ్ 2లో ఛాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది చేసుకోవాలి. రౌండ్ 2లో మీకు సీట్ అలాట్మెంట్ అనేటువంటి జరిగిన తర్వాత డైరెక్ట్గా మీరు ఆ పర్టికులర్ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ అనేటువంటిది ఇచ్చుకొని మీరు సీట్ అనేటువంటిది జాయిన్ అయిపోతారు. ఇలా జాయిన్ అయిపోయిన వాళ్ళకి రౌండ్ 2లో సీట్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఇక్కడ కన్ఫ్యూజన్ ఎక్కడొస్తుంది అంటే రౌండ్ 1లో అప్గ్రేడేషన్ చేసుకొని రౌండ్ 2కి వచ్చిన క్యాండిడేట్స్కి ఒక కాలేజీలో సీట్ అనేటువంటిది వచ్చింది. సో ఇక్కడ నేను నేమ్స్ మెన్షన్ చేస్తున్నాను. రౌండ్ 1లో మీకు ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీట్ అనేటువంటిది రావడం జరిగింది. ఇది మీరు వద్దు అనుకొని రౌండ్ 2కి వచ్చారు. రౌండ్ 2లో ఆంధ్ర మెడికల్ యూనివర్సిటీలో సీట్ అనేటువంటిది వచ్చింది. ఇక్కడ మీరు రౌండ్ 2లో సీట్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీటు వచ్చిన స్టూడెంట్స్ రౌండ్ 2కి వచ్చినప్పుడు రౌండ్ 1లో మీరు వెళ్ళి రిలీఫ్ అనేటువంటిది చేసుకోవాలి. ఎవరైతే రిలీఫ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే రౌండ్ 2కి ఎలిజిబిలిటీ ఉంటుంది. వచ్చినటువంటి కాలేజీలో కంపల్సరీ జాయినింగ్ అవ్వాలి. రౌండ్ 1లో ఉస్మానియా వచ్చింది కదా, నేను ఉస్మానియాకి వెళ్ళిపోతాను రౌండ్ 1లో వచ్చినటువంటి సీటుకు అని అంటే ఇది మీకు ఎలిజిబిలిటీ వర్తించదు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఇక్కడే మీకు సో మెనీ డౌట్స్ అనేటువంటివి రైజ్ అవుతూ ఉంటాయి. ఓకే, మీరు రౌండ్ 2లో వచ్చినటువంటి మెడికల్ సీటు కూడా మీ అనుకున్నటువంటి సీట్ రాలేదు. సేమ్ రౌండ్ 1లో ఏం చేశారు, రిపోర్ట్ దగ్గరికి వెళ్ళారు, అప్గ్రేడేషన్ అనేటువంటి చేసుకోవాలి. అప్గ్రేడ్ అయిన వాళ్ళు మాత్రమే రౌండ్ 3కి వస్తారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే రౌండ్ 2లో కూడా మీరు అప్గ్రేడేషన్ అనేటువంటి చేసుకోకపోతే మీరు ఆ కౌన్సిలింగ్ని ఇన్వాల్వ్ అవ్వలేదని అర్థము. కాబట్టి కంపల్సరీ రౌండ్ 2కి రావాలి అనుకుంటే అప్గ్రేడేషన్ కంపల్సరీ. రౌండ్ 3కి రౌండ్ 1లో సీట్ రానటువంటి క్యాండిడేట్స్, రౌండ్ 2లో సీట్స్ రానటువంటి క్యాండిడేట్స్ రౌండ్ 3కి డైరెక్ట్గా ప్రమోట్ అవుతారు. వాళ్ళకి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది అవసరం లేదు. మీరు రౌండ్ 1లో చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ రౌండ్ 2కి వస్తుంది. రౌండ్ 2లో రిజిస్ట్రేషన్ రౌండ్ 3కి ఫాలో అవుతుంది. మీరు ఇక్కడ చేయవలసింది
చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది ఫ్రెష్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చాయిస్ ఫిల్లింగ్ చేసుకున్న వాళ్ళకి రౌండ్ 3లో సీట్ అనేటువంటిది వస్తే మీరు డైరెక్ట్గా ఆ కాలేజీలోకి వెళ్ళిపోతారు. రిపోర్ట్ అనేటువంటిది సీట్ అలాట్మెంట్ చేసుకొని ఇక్కడ రౌండ్ 1 రౌండ్ 2 అప్గ్రేడేషన్ చేసుకొని రౌండ్ 3కి ఎవరైతే వస్తారో అప్గ్రేడెడ్ స్టూడెంట్స్, ఆ అప్గ్రేడెడ్ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు కంపల్సరీ రౌండ్ 3లో మీకు సీట్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వకపోతే సెక్యూరిటీ డిపాజిట్ అనేటువంటిది రీఫండ్ ఉండదు. ఆ రీఫండ్ ఎలిజిబిలిటీ మీరు కోల్పోతారు. రౌండ్ 3లో మీరు సీట్ రాకోకుండా ఉంటే అప్గ్రేడేషన్ అనేటువంటిది చేసుకొని రౌండ్ 3 తర్వాత రౌండ్ 4కి రావాలి అనుకుంటే మీరు అప్గ్రేడేషన్ చేసుకొని స్టే వేకెన్సీ రౌండ్ అనేటువంటిది రౌండ్ 1 రౌండ్ 2 రౌండ్ 3లో అడ్మిషన్స్ ప్రయారిటీ లిస్ట్లో వచ్చినా కూడా జాయిన్ అవ్వకోకుండా ఉన్నటువంటి వేకెన్సీ ఉన్నటువంటి సీట్స్ అన్నీ కూడా స్టే వేకెన్సీ రౌండ్లో ప్రొవైడ్ చేస్తారు. ఈ స్టే వేకెన్సీ రౌండ్లో రిజర్వేషన్ అనేటువంటిది వర్తించదు. ఓపెన్ కేటగిరీలో ఈ వేకెన్సీ సీట్స్కి కాంపిటీషన్ అనేటువంటిది నీట్ మెరిట్ స్కోర్ ద్వారా తీసుకుంటారు. ఈ స్టే వేకెన్సీ రౌండ్లో సీట్ వచ్చింది అనుకోండి, మీరు కంపల్సరీ ఈ స్టే వేకెన్సీ రౌండ్లో సీట్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. మీరు స్కిప్ చేసేదానికి లేదు. అదే మీకు స్టే వేకెన్సీ రౌండ్లో కూడా సీట్ అనేటువంటిది అలాట్మెంట్ జరగకపోతే యాజ్ యూజువల్గా మీరు సీట్ అలాట్మెంట్ కాని స్టూడెంట్గా వర్తిస్తారు. సీట్ అలాట్మెంట్ అయ్యి మీరు జాయిన్ కాకపోతే నీట్ 2025కి ఎంసీసీ అనేటువంటిది కొన్ని రూల్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. వాటిని మనం చెక్ చేసుకుంటే సెక్యూరిటీ డిపాజిట్ అనేటువంటిది మీకు క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. ఇంకా మీకు సీట్ అనేటువంటిది జాయిన్ కాకపోతే ఏమవుతుంది, ఫర్దర్ ఎక్స్టెండబుల్ రౌండ్స్ ఏవైనా సీట్స్ మిగిలిపోయి ఉన్న వాటికి ఫర్దర్గా ఏదైనా కౌన్సిలింగ్ జరిగి సీట్ అనేటువంటిది ఫిల్లింగ్ చేసుకోవాలి అనుకుంటే స్టే వేకెన్సీ రౌండ్లో సీట్ అలాట్మెంట్ జరిగి మీరు సీట్ తీసుకోకపోతే అటువంటి వాళ్లకు ఫర్దర్ రౌండ్స్కి ప్రమోట్ అనేటువంటిది చెయ్యరు. 2024లో నీట్ ఎగ్జామ్ కూడా ఫర్దర్గా రాసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. స్టే వేకెన్సీ రౌండ్లో అడ్మిషన్ వచ్చిన వాళ్ళు అనేటువంటి రూల్ ఉండేది. ఈ 2025కి ఆ రూల్ అనేటువంటిది ఇక్కడ నోటిఫికేషన్లో ఎక్కడా కూడా మెన్షన్ చేయబడి లేదు. కాబట్టి మీరు స్టే వేకెన్సీ రౌండ్కు అపియర్ అయిపోతే మీరు ఇచ్చినటువంటి కాలేజీలో సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వవలసి ఉంటుంది. ఇక్కడ కేటగిరీ వైజ్ ఓసీ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, ఈ ఆల్ ఇండియా కోటాకి ఏ క్యాండిడేట్స్ ఎంత లిమిట్ వచ్చినటువంటి నీట్ స్కోర్ వచ్చినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఎలిజిబిలిటీ అయినటువంటి ఆల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోకండి. పర్టికులర్గా ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలలో 500+ నీట్ స్కోర్ అనేటువంటిది వచ్చిన స్టూడెంట్స్ మాత్రమే ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకోండి. అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీ 400+ నీట్ స్కోర్ వచ్చిన వాళ్ళు ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకోండి. డోంట్ వేస్ట్ యువర్ మనీ అండ్ టైం. ఈ బార్డర్కు రానటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్టికులర్గా. Hope this information is informative. Thank you.